టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరినేని ప్రసాద్. నేను అమరా హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ని. షికాగోలోను తిరుపతిలోను కూడా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు తుంటి నొప్పి అంటే హిప్ పెయిన్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి, ఏం చేయొచ్చు అనేది చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో తుంటి నొప్పి చాలా కామన్గా ఉండేదండి. ఇండియాలో చాలా తక్కువ అనుకునేవాళ్ళం. కానీ నేను వచ్చి చూస్తుంటే నాకు వచ్చే పేషెంట్లు చాలామందికి తుంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, హిప్ ప్రాబ్లమ్స్. ఇవి ఎలా వస్తున్నాయంటే కొద్ది నడుము నొప్పి, వెనకాల నొప్పి, తుంటిలోనే ఉండకుండా ముందు మోకాల్లో కూడా నొప్పి రావచ్చండి తుంటి ప్రాబ్లమ్స్ వలన. సో ఇది గుర్తించాలంటే డాక్టర్లు కూడా తుంటి మీద అవగాహన ఉండాలి. నడుము నొప్పితో వచ్చిన వాళ్ళని తుంటి ఎగ్జామిన్ చేయాలి అని అనిపించాలి డాక్టర్ గారికి. అది జాగ్రత్తగా పరీక్ష చేస్తే సులభమైన, కష్టమేం కాదు, వేరే టెస్ట్ ఏం అక్కర్లేదు. పరీక్ష చేసినప్పుడు తుంటి ప్రాబ్లమ్స్ మనం కనుక్కోవచ్చు. ఆ తర్వాత ఎక్స్రేలు తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం ట్రీట్మెంట్ చేసేటప్పుడు. కానీ తుంటి ప్రాబ్లం చాలా కామన్ అని అర్థం చేసుకుని డాక్టర్లు అందరూ వెన్నుతో పాటు వెన్ను నొప్పి వచ్చే వాళ్ళకి తుంటిని కూడా ఎగ్జామిన్ చేస్తే ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాం. తుంటి అంటే ఇప్పుడు హిప్ జాయింట్, బాల్, సాకెట్ అండి. ఈ బాల్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే కప్పు మరీ ఎక్కువ డీప్గా ఉండకూడదు. అలాగని చెప్పి కప్పు మరీ షాలోగా ఉంటే, అంటే ఎక్కువ డీప్గా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, కప్పు సమానంగా ఉండాలి, బాల్ రౌండ్గా ఉండి మూమెంట్ బాగుండాలి. ఇది లేని వాళ్ళందరికీ తుంటి నొప్పులు వస్తుంటాయి. నేను చెప్పినట్టుగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటి, ఇండియాలో అయితే ఏంటి, చాలా కామన్గా వస్తుందండి. దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే మనము నొప్పి అలాగే పెరుగుతూ వెళ్ళి తుంటి అరిగిపోయి రిప్లేస్మెంట్ అవసరం రావడానికి అవకాశం ఉంది. దాన్ని ముందుగా గుర్తిస్తే మనం ఆ ప్రాబ్లం అంతవరకు వెళ్లకుండా చూసుకుని నొప్పి తగ్గించుకొని అరుగుదలను ఆపుకోవచ్చు. అది అర్థం చేసుకుంటే నొప్పి వచ్చిన ముందే వచ్చి పరీక్ష చేయించుకుంటే అవసరం ఉందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్పవచ్చు. ఒకసారి తుంటి నొప్పి మొదలయ్యాక ఫిజియోథెరపీ మందులతో గడిపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. అలాగని చెప్పి పెద్ద సర్జరీలు కాదు, రిప్లేస్మెంట్ అరిగిపోతే చేసేది ముందే చేస్తుంటే ఆర్థ్రోస్కోపిక్ చిన్ని కన్నాలతో దీన్ని బాగు చేయొచ్చు. అది మనం గుర్తిస్తే చాలామంది నొప్పితో బాధపడకుండా తర్వాత రిప్లేస్మెంట్కి వెళ్లకుండా ఉండడానికి అవకాశం బాగుంది. తుంటి నొప్పి చిన్నపిల్లల్లో నుండి బాగా తెలుసు అందరికీ. పర్తీస్ డిసీజ్ అని, స్లిప్డ్ ఎపిఫిసిస్ అని, ఇంకా ఇన్ఫెక్షన్ అని, సెప్టిక్ ఆర్థరైటిస్, తర్వాత జాయింట్ జబ్బులు, వేరే జాయింట్లకు వచ్చే జబ్బులు కూడా హిప్కి రావచ్చు. వాటికి అన్నిటికీ బాగానే అవగాహన ఉంది అందరికీ, అవి బాగానే ట్రీట్ చేస్తున్నాం. కానీ ఇవి చిన్నప్పుడు చేశాక కూడా ఒక వయసు వచ్చాక బాల్, కప్పు, వాటి షేపు మార్పు రావడానికి అవకాశం ఉంది ఈ జబ్బుల వలన. ఈ రెండో దశ ప్రాబ్లమ్స్ గుర్తించట్లేదు ఎక్కువ మంది. మొదటి దశ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు. పిడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్లకి అయితే ఏంటి, జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్లకి అయితే వాళ్ళకి బాగా అవగాహన ఉంది. పర్తీస్ అన్నా, స్లిప్డ్ ఎపిఫిసిస్ అన్నా, సెప్టిక్ ఆర్థరైటిస్ అన్నా ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక 14-15 సంవత్సరాల వయసు అప్పుడు ఎముకలు ఇంకా పెరగకుండా ఉండే టైంలో ఆ ఫైనల్ షేప్ ఏం తీసుకుంది, దానివల్ల ఏం ఇబ్బందులు రావచ్చు అనేది గుర్తించడం ప్రస్తుతం తక్కువగా ఉంది ఇండియాలో. సో ఆర్థోపెడిక్ సర్జన్లు అయితే ఏంటి, వేరే డాక్టర్లు కూడా ఈ పరీక్షను కనుక బాగా చేయగలిగితే ఇంకా గుర్తించవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీరు పరీక్ష కంటే ముందుగా ఎవరైనా తుంటి నొప్పి అంటుంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పంపించండి. ఎందుకంటే మాకు దీంట్లో ప్రత్యేకమైన అనుభవం ఉంది, ట్రైనింగ్ ఉంది గుర్తించడానికి. ఇది గుర్తించడం సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండి. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ చేయలేరు కాబట్టి తుంటిలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పరీక్ష చేసి దీన్ని బాగా డయాగ్నోస్ చేయగలరు. ఇప్పుడు బాల్ రౌండ్గా లేకపోతే, ఆ బాల్ రౌండ్గా లేని పార్ట్ రబ్బింగ్ వస్తుంది లోపల జాయింట్లో, దానివల్ల అరిగిపోతుంది. కప్పు డీప్గా లేకపోతే షాలోగా ఉంటే బాల్ స్లిప్ అయ్యేదానికి అవకాశం ఉంది, డిస్ప్లేషియా అంటాము. దాన్ని గుర్తిస్తే దాన్ని కూడా కరెక్ట్ చేసే అవకాశం ఉంది మనకి. అలాగే కప్పు డీప్గా ఉంటే ఉండాల్సిన దానికంటే కూడా మూమెంట్ తక్కువగా ఉండి బాల్ గుద్దుకుంటూ ఉంటుంది. వాళ్ళు పరిగెత్తినప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు ఈ ఇబ్బందుల వలన అరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కప్పుని తగ్గించేదానికి కూడా అవకాశం ఉంది. ఈ రకమైన ట్రీట్మెంట్లు అన్నింటినీ కలిపి హిప్ ప్రిజర్వేషన్ అంటాం. ఈ హిప్ ప్రిజర్వేషన్ అనేది ఇండియాలో ఇంకా కొత్తగా వస్తుంది, కానీ అమెరికాలో ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. రిజల్ట్స్ చాలా బాగుంటాయి.
ఇది సర్జరీ అవసరమైనా కూడా ఇది మంచి సర్జరీ. ఎందుకంటే అరిగిపోకుండా రిప్లేస్మెంట్ లేకుండా చేయడానికి చేస్తున్న ప్రొసీజర్లు ఇవన్నీ. ఇప్పుడు నాకున్న అనుభవంతో చాలా వరకు ఈ ఆపరేషన్లు ఓపెన్ చేయకుండా చిన్న చిన్న కన్నాలతో, అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, ఒక 5 మిల్లీమీటర్ కన్నాలు, 2 కన్నాలతో చాలా హిప్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఇక్కడ మనకి అమరా హాస్పిటల్లో ఉంది. నేను హైదరాబాద్ కూడా వస్తున్నాను క్లినిక్కి 2 నెలలకు ఒకసారి. సో వచ్చి చూపించుకుంటే నేను డయాగ్నోసిస్ పెట్టి అవసరమైతే ట్రీట్మెంట్ చెప్పగలను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన ట్రీట్మెంట్ ఎప్పుడూ వద్దు. అవసరమైన ట్రీట్మెంట్ డిలే చేయకండి. మీ ఆరోగ్యానికి నా సలహా.